మీరు పనిచేస్తున్న ఆఫీస్లో మీరు అండ్ మీకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అండ్ మీకంటే తక్కువ క్వాలిఫికేషన్తో మీరు చేస్తున్న జాబ్నే చేస్తున్నారా? మరి వాళ్ళకి ఎందుకు అంత తక్కువ ఏజ్లో జాబ్ కొట్టగలిగారు అండ్ వాళ్ళు ఎందుకు అంత తక్కువ క్వాలిఫికేషన్తో జాబ్ కొట్టగలిగారో ఈ రియల్ టైమ్ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోని జాబ్ కొట్టేవాళ్ళు అండ్ జాబ్ కొట్టిన వాళ్ళు మాత్రమే కాకుండా జాబ్ చేస్తూ బాధపడుతూ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వీడియోని చూడండి, ఎందుకంటే స్పెషల్ ఈ వీడియో మీకోసమే. సో గైస్, ఈ వీడియో ఇస్తే లైక్ కొట్టకుండా సరే, కానీ ఈ వీడియోలో మెసేజ్ మాత్రం అందరికీ షేర్ చేయండి. వాళ్ళ లైఫ్ సక్సెస్కి మీరు కూడా కారణం అవ్వండి. అండ్ మీకు కావాల్సిన రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ టాపిక్ని కామెంట్ చేయండి. ఆ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఈజ్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఈ రియల్ టైమ్ స్టోరీలో మన హీరో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎంప్లాయ్. అర్థం కాలేదు కదా, అడుగు, అలా క్యూట్గా చూడకు. అంటే మన హీరో పీజీ కంప్లీట్ చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్ కొట్టాడు అనమాట. అది సంగతి. ఓకే, గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫ్రెండ్స్ అందరూ గ్రేట్ అన్నారు. ఊళ్ళో వాళ్ళందరూ నువ్వు తోపురా అన్నారు. ఒక్కటేసారి అదే ఎలివేషన్ బీజంతో మన హీరో అతను ఆఫీస్కి వెళ్ళాడు. కానీ ఆఫీస్కి వెళ్ళి చూసేసరికి అక్కడ తెలిసింది ఏంటంటే, మన హీరో కంటే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు చేసిన కొంతమంది కొలీగ్స్ అండ్ మన హీరో కంటే ఎక్కువ గ్రేట్ ఉన్న కొంతమంది కొలీగ్స్ అండ్ మన హీరో కంటే ఎక్కువ తోపులుగా ఉన్న కొంతమంది కొలీగ్స్ అతని ఆఫీస్లోనే, అతని క్యాడర్లోనే, అతను చేస్తున్న జాబ్లోనే జాయిన్ అయ్యారు. దాంతో మన హీరో యొక్క ఎలివేషన్ బీజం మొత్తం ఒకటేసారి సాడ్ బీజం లాగా మారిపోయింది. సారీ నేను ఇంత కామెడీ చెప్తున్నా, కానీ మన హీరో మాత్రం చెప్పేటప్పుడు చాలా సాడ్గా చెప్పాడు, చాలా బాధపడుకుంటూ చెప్పాడు. ఓకే, స్టోరీలోకి వెళ్దాం. ఇక అప్పటి నుంచి రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళగానే వాళ్ళ కొలీగ్స్ని చూడగానే మన హీరోకి అదే సాడ్ బీజియం. అలా చాలా రోజులు, చాలాసార్లు అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి, ఎక్స్పీరియన్స్ చేసి మన హీరో బ్రెయిన్కి మొత్తం ఆ సాడ్ బీజియం అనేది క్యాసెట్ మొత్తం అరిగిపోయింది. మన భాషలో చెప్పాలంటే ఆ సాడ్ బీజియం మన హీరో మైండ్కి మొత్తం అలవాటు అయిపోయింది. కానీ మన హీరో హార్ట్ మాత్రం, అదే మనసు మాత్రం ఏదో ఒక అసంతృప్తిని కలిగిస్తూనే ఉంది. ఎందుకంటే అతను చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది గ్రేట్ అని పొగుడుతూ ఉన్నా అతను మాత్రం ఆ వాటికి డిజర్వ్ కాదని అనిపిస్తూనే ఉండేది. దాంతో అతను చాలా బాధపడుతూ ఉండేది. దాంతో మన హీరోకి అతనికి చాలా కోపం వచ్చి అతని క్వాలిఫికేషన్ దగ్గర జాబ్ కొడదామని ఫిక్స్ అయ్యాడు. అండ్ డ్యూటీ అయిపోయాక రెస్ట్ టైంలో అండ్ హాలిడేస్ టైంలో వేరే జాబ్కి ప్రిపేర్ అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత మన హీరో అతని సాడ్ బీజిఎం క్యాసెట్ని విరగొట్టి పడేసి బ్యాక్గ్రౌండ్లో ఎలివేషన్ బీజిఎంని వేసి అతని హార్ట్కి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు. ఆ జాబ్ని కంటిన్యూ చేసుకుంటూనే అతను లైఫ్లో సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే మన హీరో అతని అండర్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న జాబ్ని వదిలేసి వేరే జాబ్ని కొట్టి, అదే అతని క్వాలిఫికేషన్కి తగ్గట్టు జాబ్ కొట్టి అతని లైఫ్లో చాలా హ్యాపీగా, సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు. ఇక్కడితో మన రియల్ టైమ్ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రియల్ టైమ్ స్టోరీ నుండి మనం ఏం నేర్చుకున్నామో మాట్లాడుకుందాం. ఒకవేళ నేను చెప్పినవి మీ ఎవరైనా కొత్తవి నేర్చుకుంటే మీరు ఆ నేర్చుకున్న విషయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. వేరే వాళ్ళ సక్సెస్కి కారణం అవ్వండి. ఈ రియల్ టైమ్ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నామో తెలుసుకునే ముందు మనకు జాబ్ రావాలంటే ఏమి కావాలో తెలుసుకుందాం. మనకి జాబ్ రావాలంటే క్వాలిఫికేషన్, ఏజ్, ఆపర్చునిటీ, టైం, ఫ్యామిలీ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, కమిట్మెంట్, క్రియేటివిటీ, హెల్త్, అలాగే పేషియన్స్, ఇవన్నీ ఉన్నప్పుడు జాబ్ తప్పకుండా వస్తుంది. అయితే మీకంటే తక్కువ ఏజ్లో ఉన్నవాళ్ళు అండ్ మీకంటే తక్కువ క్వాలిఫికేషన్తో మీరు చేసిన జాబ్నే ఎలా కొట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. అలా జాబ్ కొట్టిన పర్సన్ ఆ జాబ్కి అవసరమైన క్వాలిఫికేషన్ స్టడీ అయిపోయిన వెంటనే ఒక మంచి ఆపర్చునిటీ దొరకడంతో, అదే టైంలో అతనికి ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండడం వల్ల అండ్ మంచి ప్రిపరేషన్ టైం దొరకడం వల్ల కమిట్మెంట్తో ఉండి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో చదువుకుంటూ హెల్తీగా ఉంటూ హెల్త్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఓపికతో డే అండ్ నైట్స్ చాలా కష్టపడి కమిట్మెంట్తో ఉండి ఆ జాబ్ని కొట్టాడు. అలాగే మీకు కూడా పైన చెప్పిన ఫెసిలిటీస్ అన్నీ ఉండి జాబ్ కొట్టకపోతే మాత్రం అది 100% మీ ఫాల్టే. కానీ పై వాటిలో ఏ ఒక్కటి మిస్ అయ్యి లేట్గా జాబ్ కొట్టినా, ఎక్కువ క్వాలిఫికేషన్తో జాబ్ కొట్టినా అది మాత్రం ఖచ్చితంగా మీ సక్సెసే. అండ్ మీ జాబ్ వాళ్ళకంటే ఆ జాబ్ విలువ మీకే ఎక్కువ తెలుస్తుంది. ఆ జాబ్ని మీరే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అలా సక్సెస్ అయ్యి మీరు జాబ్ కొట్టి అండర్ ఎంప్లాయ్మెంట్లో ఉంటే, అంటే మీకున్న క్వాలిఫికేషన్ కంటే తక్కువ జాబ్ చేస్తూ ఉంటే, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పనిచేస్తున్న జాబ్లో మీకు జాబ్కి సరిపడా క్వాలిఫికేషన్తో జాబ్ కొట్టిన వాళ్ళకంటే మీరే స్కిల్ఫుల్గా, ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా, పర్ఫెక్ట్గా మీరు చేసిన వర్క్ని చేస్తారు. అండ్ ఆ వర్క్లో మీరే ఎక్కువ సక్సెస్ అవుతారు. ఆ జాబ్లో మీరే మంచి పేరు తెచ్చుకుంటారు. ఇవన్నీ వదిలిపెడితే
అన్ని కష్టాలు పడి హయ్యర్ క్వాలిఫికేషన్ వరకు చదివి ఇంట్లో సపోర్ట్ అంతంత మాత్రమే ఉన్నా, ఫైనాన్షియల్ సపోర్ట్ సరిగ్గా లేకున్నా, ఆ ఏజ్ వరకు కాన్ఫిడెంట్గా కమిట్మెంట్తో ఉండి మీరు ఓపికతో చాలా కష్టపడి మీరు జాబ్ కొట్టారంటే నిజంగా మీరు తోపులే బ్రో. అదేదో డైలాగ్ ఉంటుంది చూడండి, గల్లీలో ఎవడైనా సిక్సర్ కొడతాడు కానీ స్టేడియంలో సిక్సర్ కొడతాడు చూడు, వాడే గొప్ప. మరి ఇన్ని అడ్వాంటేజెస్, ఇన్ని హైనెస్, ఇంత తోపులయ్యి మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారు బ్రో? మంచిగా రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలివేషన్ బీజంతోనే వెళ్ళండి, ఎనర్జెటిక్గా వెళ్ళండి. ఆఫీస్లో చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండండి, ఫుల్ అచీవ్మెంట్ సాధించండి, చాలా హ్యాపీగా ఉండండి, మంచి హార్ట్కి మంచి ఫీలింగ్ వేయండి. అదంతా కాదు నాకు మనసు పట్టది, లేకపోతే జాబ్ సాధించకపోతే నిద్ర పట్టది, అసలు నాకు మనసు పడుతూనే లేదు అని అనిపిస్తే మన హీరోలేగా మంచిగా ఫ్రీ టైం ఉన్నప్పుడు లీవ్స్ తీసుకొని లేకపోతే హాలిడేస్ టైంలో మంచిగా ప్రిపేర్ అయ్యి మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ కొట్టండి, లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. సో గైస్, ఈ వీడియో ఇస్తే లైక్ కొట్టకున్నా సరే కానీ ఈ వీడియోలో మెసేజ్ మాత్రం అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు కావాల్సిన మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ స్టోరీని కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.